మీకు శిష్యులు ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒక 70 మెంబర్స్ ఉంటారు. 70 మెంబర్స్. సో వాళ్ళు మీకు మర్యాద ఇస్తారా ఇయ్యరా? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇంకా ప్రతి ఒక్కరి గుణం ఒకేలాగా ఉండదు కదా. ఓకే. అంటే శిష్యరికం అసలు ఎట్లా తీసుకుంటారు వీళ్ళందరూ? అంటే వాళ్ళ ఇంట్లో అమ్మవారి కళ్యాణం అయినప్పుడు పటం వేస్తాం కదా, పటం వేసినప్పుడు వాళ్ళకు ఒక రుద్రాక్ష అనేది కడతాం అనమాట. ఓకే. అంటే అమ్మవారిది ఒక తాళిలాగా ఒక రుద్రాక్ష అనేది కడతాం. కట్టి వాళ్ళ మెడలో గవ్వలు ఇవ్వడం, వాళ్ళ చేతికి బేడి వేయడము, ఈరగోలు ఇవ్వడము. వేసిన తర్వాత గురువు తను ఏం చేస్తాడంటే తన కొంగు శిష్యురాలకి ఇట్లా కప్పి వాళ్ళ చెవులో గురుపదేశం ఇస్తారు. గురుపదేశం ఇచ్చిన తర్వాత అక్కడ ఎక్కడైతే పట్టంలో కుడుకల పాలు పెరుగు అవి పెడతామో అది తీర్థంలాగా, గురు తీర్థంలాగా ఇస్తాం. అప్పుడు శిష్యరికం తీసుకున్నట్టు వాళ్ళు. ఓకే. సో శిష్యరికం తీసుకున్న తర్వాత మొత్తం మీ వెంటనే ఉండాలా? అంటే మీరే నేర్పిస్తారా మొత్తం? అన్నీ నేర్పిస్తాం, అన్నీ చెప్తాము. ఇది ఇలా ఉండాలి, ఇట్లా ఏ వేలో వెళ్ళాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి చెప్తుంటాం వాళ్ళకి. ఏది తెలియదో ఏదైనా అడిగితే ఖచ్చితంగా చెప్తాం వాళ్ళకి. ఓకే. వినే వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని ఏం చేస్తారు మీరు? ఈ మధ్యలో అయితే వాళ్ళని నేను అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకనంటే చెప్పంగా వినను చెడంగా చూడాలి అంటారు కదా, నేనైతే అదే చూస్తున్నాను ఇప్పుడు. అంతే. ఇంకా వాళ్ళని ఎందుకనంటే వాళ్ళని మార్చలేము, ఇంకా వాళ్ళ మెంటాలిటీ ఏంటో నాకు అర్థమైపోయింది. సరే వీళ్ళని మార్చలేము ఇంకా అని చెప్పేసి నాకు ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా.